వెల్కమ్ టు కంట్రీ కిచెన్ అండి. ఈరోజు మనము ఆంధ్ర చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కేజీ ఫిష్, 4 పచ్చిమిర్చి ముక్కలు, కర్రీ లీవ్స్, ఒక 4 ఉల్లిపాయలు. ఈ విధంగా నేను చూపించిన విధంగా పేస్ట్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకొని ఆనియన్స్ని. జింజర్ గార్లిక్ పేస్ట్, ఫిష్ మసాలా. నేను ఇక్కడ చూపించిన అన్ని ఆల్ స్పైసెస్ అన్నమాట, అన్ని మసాలాలు ఇలా పౌడర్ చేసుకోవాలి. ఫిష్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, హల్దీ, టామరిన్ జ్యూస్, చింతపండు నానబెట్టుకోవాలి. నేను ఇందులో చూపించిన విధంగా ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరి వీటన్నిటిని మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 by 1 వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేయించుకోవాలన్నమాట. ఇవన్నిటిని కలిపేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా కలుపుతూ, అంటే లో ఫ్లేమ్లో పెట్టి అన్నిటినీ కలుపుతూ ఫిష్ మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ ఫ్రై అయిన వాటినన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆ గిన్నె కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మనకు సరిపడినంత ఆయిల్ అండి. చేపల పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పీసెస్ కూడా స్మెల్ రాకుండా చాలా చక్కగా ఉంటాయి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొన్ని ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. దాన్ని గరిటెతో ఒక 2 సార్లు అటు ఇటు తిప్పుతూ కొంచెం ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేగిపోయిందండి. ఇప్పుడు ఆనియన్ గుజ్జు వేసుకోవాలి. మనం ఆనియన్స్ని గ్యాస్ పైన కాల్చి దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మనం చేపల పులుసులోకి ఉపయోగించడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఆనియన్ పేస్టే ఇలా స్మాష్ చేసుకొని, అంటే ఫ్రై చేసి గ్యాస్ పైన కానీ, లేదంటే మీరు ఏదైనా కాల్చి ఆనియన్స్ని కాల్చి ఇలా పేస్ట్ చేసి చేపల కూరలో వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి గ్రేవీని. గ్రేవీ చూసారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఈ ఆనియన్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు గ్రేవీని కొంచెం ఇలా ఫ్రై చేయాలన్నమాట, ఒక 5 minutes వరకు. దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి చేపల పులుసులో. ఈ చేపల పులుసులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే నీచు వాసన అనేది ఉండదన్నమాట. దీనంతటిని ఒక 3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్ గ్రేవీ చక్కగా కుక్ అయిపోయిందండి. వాటర్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనము పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు కూడా కొంచెం బాగానే వేసుకోవాలండి, చేపల పులుసు కదా. పసుపు యాంటీబయాటిక్ కూడా. పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటెతో కలుపుతూ ఉండాలి. పసుపు గ్రేవీ అంతటికి పట్టి
దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాండీపై మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత మూత తీసి చూసేసరికి గ్రేవీ చాలా చక్కగా వచ్చేస్తుందండి. దీంట్లో ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల కూరలో. ఉప్పు కారం ఎక్కువగా ఉన్నప్పుడే చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి చక్కగా గరిటెతో కలపాలన్నమాట. చూసారు కదండి, ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండడం వల్ల గ్రేవీ కూడా చాలా దగ్గరికి చిక్కబడిపోయింది. గ్రేవీ కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనము కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని 1 by 1 వేసుకోవాలన్నమాట. చేప ముక్కలన్నీ కూడా ముందే మనము సాల్ట్, వాటర్, పసుపు, నిమ్మరసం వేసి వాష్ చేసుకున్న తర్వాత వాటిని చక్కగా ఆరాక వాటిని ఈ విధంగా మనము మసాలాలోకి వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ ఇలా గిన్నెలో వేసేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలన్నమాట. అంటే ఈ మిశ్రమం మొత్తానికి ఈ చేప ముక్కలుగా మసాలా పట్టే విధంగా ఒక 2 నిమిషాలు పీసెస్ మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా 1 by 1 చేప ముక్కలు విడిపోకుండా ఈవెన్గా కలుపుతూ ఉండాలండి. చేప ముక్కలన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. దానివల్ల చేప ముక్కలకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసేసుకొని చూసేసరికి చేప ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయండి. దీంట్లో మనము చింతపండు రసము పోసేసుకోవాలి. ఆల్రెడీ నేను చింతపండు రసాన్ని నానబెట్టి ఉంచాను చేప ముక్కలు వేయడానికి. ఇంకొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, దానికి సరిపడినంత. చూసారు కదండి, ఈ విధంగా ఈ బాణీలో ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పులుసు ఈ విధంగా వస్తుంది. చేపల ముక్కలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతటిని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలాను వేసేసుకొని గరిటెతో ఒకసారి ఇలా పైన ఇలా కలుపుతూ ఈవెన్గా కలుపుతూ ఉండాలండి. చేపల ముక్క విరిగిపోకుండా ఆ మసాలా మొత్తం దానికి పట్టాలంటే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేప ముక్కలన్నీ చక్కగా పులుసులో చక్కగా ఉడుకుతున్నాయండి. పులుసు కూడా చిక్కబడుతుంది, దగ్గరకు వచ్చేసింది పులుసు కూడా. చూసారు కదా, చేపల పులుసు ఈ విధంగా మారి ఇలా దగ్గరికి పీసెస్ అన్నీ కూడా ఎంత చక్కగా ఉడికాయో చూసారా. గ్రేవీ కూడా ఈ విధంగా చిక్కబడుతూ దగ్గరకు వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మన టేస్టీ చేపల పులుసు ఈ విధంగా రెడీ అయిందండి. దీన్ని రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుందండి. మన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చేపల పులుసు ఎంత చిక్కగా గ్రేవీగా ఎంత చక్కగా వచ్చిందో.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటుంది కంట్రీ కిచెన్. థ్యాంక్ యూ.